హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక 3-4 మెంబర్స్ అయితే మెసేజ్ చేశారండి, కైవల్యకి మీరు ఏ ఫుడ్ పెడుతున్నారు, ఆ రెసిపీస్ కొంచెం షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి. సో ఈరోజు వీడియోలో కైవల్యకి నేను పెట్టే వన్ ఆఫ్ ద రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఓట్స్ రెసిపీ అని చెప్పొచ్చు, ఓట్స్ సెర్లాక్ అని చెప్పొచ్చు. నేనైతే కైవల్యకి 6 మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు ఎలాంటి సాలిడ్స్ ప్రిఫర్ చేయలేదు. ఆఫ్టర్ 6 మంత్స్ కంప్లీషన్ 7th మంత్ ఎంటర్ అయిన తర్వాత నేను సాలిడ్స్ స్టార్ట్ చేశాను. సో ఏ బేబీకైనా కానీ 6 మంత్స్ తర్వాతనే సాలిడ్ స్టార్ట్ చేయడం బెటర్. అప్పటి వరకు బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ ఇవే బెటర్ అండి. ఈరోజు వీడియోలో నేను ప్రిపేర్ చేసే ఓట్స్ సెర్లాక్ పౌడర్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అండ్ ఎంతెంత రేషియోలో తీసుకున్నాను అనేది మీకు డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గ్లాసు, ఆ గ్లాస్తో నేను 6 గ్లాసెస్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను. డైరెక్ట్గా కాకుండా కొంచెం డ్రై రోస్ట్ చేసి తీసుకున్నాను అనమాట. అండ్ నేను మీకు ఒక వన్ మోర్ థింగ్ కన్వే చేయాలనుకుంటున్నాను. బేబీ ఫుడ్ ప్రిపేర్ చేసే ఏ వెజల్స్ అయినా కానీ దయచేసి నాన్ స్టిక్ కానీ అల్యూమినియం, ఐరన్ ఇలాంటి వెజల్స్ అయితే అసలు యూజ్ చేయకండి. స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ ద బెస్ట్ థింగ్. అది కాదు అనుకుంటే కనుక నార్మల్ స్టీల్ వెజల్స్ అయినా కానీ ఏం పర్లేదండి. బట్ నాన్ స్టిక్, ఐరన్ అండ్ అల్యూమినియం అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి, బేబీ హెల్త్కి మంచిది కాదు. ఓట్స్ని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఓట్స్ని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ పంకిన్ సీడ్స్, తెలుగులో గుమ్మడి విత్తనాలు అంటారు. సో 1 గ్లాస్ ఆఫ్ పంకిన్ సీడ్స్ని కొంచెం రోస్ట్ చేసుకొని వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. స్టీల్ వెజల్స్తో ఉన్న ప్రాబ్లం ఒకటి ఉందండి. ఏంటి అంటే అల్యూమినియం, నాన్ స్టిక్ లాగా మనం పక్కకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. స్టీల్ ఏంటంటే ఊరికే మాడిపోతుంది అనమాట వెజల్. సో మనం ఈ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పక్కన ఉండి వాటిని కదిలిస్తూనే ఉండాలి. జస్ట్ 2 to 3 minutes వేస్తే సరిపోతుంది. సో ఒకవేళ మీరు బై మిస్టేక్ పక్కకి వెళ్ళిపోతే ఊరికే మాడిపోతాయి అన్నమాట. పంకిన్ సీడ్స్ని వేయించుకోవడం అయిపోయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ వాటర్మిలాన్ సీడ్స్, పుచ్చ విత్తనాల్ని యాడ్ చేసుకొని వాటిని కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకునండి. మరీ ఎక్కువ మార్చకండి. సో మీకు ఈజీగా కలర్ చేంజ్ అనేది అర్థమవుతుంది అనమాట ఈ సీడ్స్ అన్నిటికీ. సో కొంచెం కలర్ షేడ్ మారిన తర్వాత వాటిని అన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఓట్స్, గుమ్మడి విత్తనాలు అండ్ పుచ్చ విత్తనాలు ఎలా అయితే రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు, సేమ్ 1 గ్లాస్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్, తెలుగులో పొద్దుతిరుగుడు విత్తనాలు అంటారు. సో వీటిని కూడా వాటిలాగానే కొంచెం రోస్ట్ చేసుకొని పక్కకు తీసేసుకోనండి. ఇవి రోస్ట్ చేసినప్పుడు మీకు కలర్ చేంజే కాదు, మంచి స్మెల్ కూడా వస్తుంది, అరోమా. సో దాన్ని బట్టి కూడా మీరు తీసేసేయచ్చు అనమాట. నాట్ మోర్ దాన్ 4 minutes కంటే ఎక్కువ పట్టదండి ఈ రోస్ట్ చేయడము. ఎక్కువ చేసినా కానీ మాడిపోతాయి, జాగ్రత్తగా ఉండండి. చెప్పాను కదా, స్టీల్ వెజల్ దగ్గర ఉండి చూసుకోవాలి. ఓట్స్ అండ్ సీడ్స్ని రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 10 ఆల్మండ్స్, 10 క్యాష్యూ అండ్ 5 వాల్నట్స్ని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇంతటితో లిమిట్ చేస్తున్నాను, ఎందుకంటే కైవల్యకి నేను ఇచ్చే మల్టీగ్రెయిన్ సెర్లాక్లో కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. సో ఇందులో కూడా ఎక్కువ వేస్తే ఏంటంటే కైవల్యకి డ్రై ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువైపోతుంది డేకి. సో అందుకని ఇవి కొంచెం లిమిట్ తగ్గిస్తున్నాను. మన రెసిపీలో ఫైనల్ ఇంగ్రీడియంట్స్ జీలకర్ర అండ్ వాము. ఈ 2 ఇంగ్రీడియంట్స్ లేకుండా నేనైతే కైవల్యకి ఎలాంటి పౌడర్స్ అయితే ప్రిపేర్ చేయను, మస్ట్ అండ్ షుడ్ వేస్తాను. ఎందుకు అంటే వాళ్ళ సాలిడ్స్ ఇప్పుడిప్పుడే ఇంటేక్ చేస్తున్నారు, వాళ్ళకి డైజెషన్ మంచిగా అవ్వాలి అంటే ఈ వాము, జీలకర్ర చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో నేనైతే ప్రిఫర్ చేస్తాను కనీసం చిటికడన్నా వేయమని చెప్పి. నేనైతే ఈ రెసిపీలోకి 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము వేసాను. అన్నీ కలిపేసుకొని నీట్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఎక్కువసేపు చేయకండి, ఎక్కువసేపు చేస్తే అది ముద్దలాగా అయిపోతుంది. సో కొంచెం మీడియంగానే గ్రైండ్ చేసుకోండి, పౌడర్ లాగా ఉండేటట్టు. వన్స్ ఇదంతా గ్రైండ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేనైతే అవి జల్లెడ పెట్టిస్తానండి. ఎందుకంటే లాస్ట్లో చిన్న చిన్న నూక కానీ, సో ఇలా ముద్ద అయిన ఉండలు కూడా అన్నీ నీట్గా పోతాయన్నమాట. సో నేను ఇలా చల్లిస్తాను. బట్ అది మీ ఇష్టము, చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. ఆ చిన్న చిన్న నూక కూడా ఉండకూడదని నేను ఇలా జల్లెడిస్తాను. ఫైనల్గా మన పౌడర్ అయితే ప్రిపేర్ అయింది. ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకుంటే చాలా బెటర్. ఇంకా అవి లేవు అనుకుంటే కనుక స్టీల్ బాక్సెస్ యూస్ చేయండి. సో మన పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా కుక్ చేయాలి, బేబీకి ఎలా సర్వ్ చేయాలో కూడా చెప్తున్నాను. స్టవ్ మీద ఒక స్టీల్ బౌల్ పెట్టుకోండి. అందులో 3/4 ఆఫ్ గ్లాస్ వాటర్ పోయండి అండ్ మిగిలిన 1/4 ఆఫ్ గ్లాస్ వాటర్లో ఈ పౌడర్ని మిక్స్ చేసుకోండి. వితౌట్ లమ్స్, ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలండి.
స్టవ్ మీద పెట్టిన వాటర్ ఇలా కొంచెం మరుగుతూ ఉండగానే మనం కలుపుకున్న మిక్చర్ని ఇందులో యాడ్ చేసేసేయండి. వన్స్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు కుక్ చేయండి. ఆ కుక్ చేయడం వల్ల టెక్స్చర్ అనేది కొంచెం గట్టిపడుతూ ఉంటుందన్నమాట. ఇందులో ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా సాల్ట్ అండ్ షుగర్స్ అస్సలు యాడ్ చేయొద్దు. ఒక్క నెయ్యి యాడ్ చేస్తే సరిపోతుంది. అంతకుమించి అడిషనల్గా ఇంకేం యాడ్ చేయొద్దు. మన ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు బేబీకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఉప్పుగా తింటూ ఉంటారని. బట్ నెవర్ డూ దట్. 1 year లోపు బేబీస్ కిడ్నీస్ అంత డెవలప్ అవ్వండి. సాల్ట్ని ఫిల్టర్ చేసే అంతగా అస్సలు డెవలప్ అవ్వవు. సో మనం ఇప్పుడు సాల్ట్ ఇస్తే అవి ఫిల్టర్ చేసుకోలేక కిడ్నీస్ పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే చెప్తున్నాను, సాల్ట్ అస్సలు ఇవ్వద్దు. మనం ఎలా ఫుడ్ ఇస్తే వాళ్ళు అలా హ్యాపీగా తింటారండి. ఈ ఏజ్లో మనం సాల్ట్ అలవాటు చేస్తేనే తర్వాత వాళ్ళు సాల్ట్ లేకుండా తినకుండా ఉండలేరు. సో హ్యాపీగా తినేస్తారు బేబీస్, నో ఇష్యూస్. బేబీస్కి ఈ ఫుడ్ కూడా కొంచెం లూక్ వామ్గా ఉన్నప్పుడే ఇవ్వండి. మరీ చల్లారిపోయిన తర్వాత ఇవ్వద్దు. ఎందుకంటే మనం వేడివేడిగా ఉన్నప్పుడు తినే క్వాంటిటీ అన్నానికి, చల్లారిపోయిన తర్వాత తినే క్వాంటిటీ అన్నానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వేడివేడిగా ఉంటే ఎక్కువ తింటాము. సో బేబీస్ కూడా అంతే అనమాట. కొంచెం లూక్ వామ్గా ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఎక్కువ తింటారు. చల్లగా ఉంటే కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కైవల్య ఇష్టంగా తినే వన్ ఆఫ్ ద ఫుడ్ రెసిపీ అనమాట ఈ ఓట్స్ సిర్లాక్ అనేది. మీ బేబీస్ కూడా ఇష్టంగా తింటారనే అనుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ అండ్ వాటి క్వాంటిటీలో ఏదన్నా క్వెరీస్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మెన్షన్ చేస్తానండి. డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇంకేమైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇదనమాట ఈరోజు వీడియో. కమింగ్ వీక్స్లో కైవల్యకి నేను పెట్టే రిమైనింగ్ ఫుడ్ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.